కొంతమంది అంటారు మేడం, ఏమంటారంటే, మీకేంటండి మీరు చెప్తారు, నా జీవితంలో ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉందంటారు. హ్మ్. వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఇటుపక్క కూడా ఉంది కదా, ముందు వెనకే కాదు కదా, హ్మ్. వేరే సైడ్లు కూడా ఉన్నాయి కదా. అవును. ఏదో ఒకటి ఆలోచిస్తే, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ముఖం దగ్గరికి పెట్టుకున్న సమస్యని దాన్ని ఒక్కదాన్నే చూస్తూ ఉంటారు. హ్మ్. అంటే చుట్టుపక్కల ఏం కనబడదు వాళ్ళకి. ఆలోచిస్తే వాళ్ళ సమస్య ఒక్కటే కనబడుతుంది. ఒక్కసారి వాళ్ళు కంపారిజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి దశలు గానీ, ఇటువంటి అష్టమాధిపతి దశలు గానీ, అష్టమాధిపతి అష్టమంలో ఉండటం, పాపిగా ఉన్నప్పుడు, ఆ దశలు జరుగుతున్నప్పుడు, హ్మ్. లేదా అంతర్దశలు జరుగుతున్నప్పుడు, కొద్దిగా వాళ్ళ జాతక చక్రాన్ని ఈ విధంగా డిప్రెషను, ఈ విధంగా థాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే, ఒక్కసారి వాళ్ళు ఒక అస్ట్రాలజర్‌నో లేకపోతే ఒక ప్రొఫెషనల్‌ని కలిసి, ఈ విధంగా ఉంది నా లైఫు, ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రో సైకాలజీ మేడం నేను హ్మ్. చేసేది. ఆస్ట్రాలజీ పరంగా చెక్ చేస్తాను. సైకాలజీ పరంగా హ్మ్. ప్యాటర్న్స్ ద్వారాగా సొల్యూషన్ ఇస్తాను. ఇప్పుడు హ్మ్. ఆస్ట్రాలజీ పరంగా కూడా ఏమైనా దోషాలు, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా సరే చిన్న చిన్న పూజల ద్వారాగా మనం క్లియర్ చేయొచ్చు. అట్లాగా ఉన్న సిట్యుయేషన్‌లో పాపం ఆమేంటంటే అమాయకులైన ఇద్దరు పిల్లల్ని కూడా ఆమెతో పాటు హ్మ్. తీసుకెళ్ళిపోయింది. అవును. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ జాతకంలో ఒక్కొక్క అష్టమాధిపతి దశలు గానియండి, కొన్ని పాప దశలు జరిగేటప్పుడు ఈ ప్రాణగండాలు, అపమృత్యు దోషాలు, ఈ దోషాలు, గండాలు కొన్ని ఎఫెక్ట్‌లు ఉంటాయి మేడం. హ్మ్. వాటిని కొద్దిగా మనం అలర్ట్‌గా ఉండి అది ఏమిటి మన పరిస్థితి అనేది చెక్ చేసుకోగలిగితే అస్సలు ముందుగానే కనిపెట్టి వాళ్ళని మనం క్యూర్ చేయడానికి అవకాశం 100కి 1000% ఉంది.